Hi guys, in this video we'll discuss about the conversion tracking in the Google Ads. So first of all we'll discuss from the basics like what is call conversion tracking and we'll go in depthly. So call conversion tracking ante enti ante so it helps us to track the calls coming from our advertising campaigns అన్నమాట. సో డైలీ బేసిస్లో మనం గూగుల్ యాడ్స్ యూస్ చేసి మనం క్యాంపెయిన్స్ క్రియేట్ చేస్తుంటాం కదా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాడ్స్ క్రియేట్ చేస్తుంటాము. సో మనం కాల్ ఎక్స్టెన్షన్స్ యూజ్ చేస్తుంటాము. సో కాల్ ఎక్స్టెన్షన్స్ యూజ్ చేస్తున్నాము అంటే వెన్ ఎవర్ అవర్ సర్చ్ యాడ్ విల్ అపియర్, సో మన కాల్ ఎక్స్టెన్షన్స్ కూడా కనిపించే ఛాన్సెస్ ఉంది కదా. సో అదే కాకుండా ఇంకా ఆఫ్టర్ క్లికింగ్ ఆన్ ద యాడ్ యూజర్స్ విల్ కమ్ ఇన్ టు ద వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత కూడా సో యూజర్స్ ఆర్ ఏబుల్ టు సీ బిజినెస్ ఫోన్ నెంబర్ ఇన్ ద వెబ్సైట్ అనమాట. సో ఎవరైనా సరే మన పెయిడ్ క్యాంపెయిన్స్ మీద మన పెయిడ్ యాడ్స్ మీద క్లిక్ చేసి మన వెబ్సైట్లోకి వచ్చేసి వాళ్ళు కాల్ చేస్తున్నారు అంటే దాని మీనింగ్ ఏంటి? సమ్హౌ అవర్ యాడ్స్ ఆర్ హెల్పింగ్ టు జనరేట్ సమ్ కాల్స్, రైట్? సో ఈ కాల్ కన్వర్షన్ ట్రాకింగ్ యూజ్ చేసి మనం ఎగ్జాక్ట్గా ట్రాక్ చేయొచ్చు అనమాట. ఎగ్జాక్ట్గా మనకు కాల్ ఎక్స్టెన్షన్ నుంచి ఎంతమంది కాల్ చేస్తున్నారు, మన యాడ్స్ క్లిక్ చేసి మన వెబ్సైట్లోకి వచ్చిన వాళ్ళు అంతమందిలో సో ఓవరాల్గా ఎంతమంది మనకు కాల్ చేస్తున్నారు బిజినెస్ ఓనర్స్కి ఆ బిజినెస్ ఫోన్ నెంబర్ యూజ్ చేసి అనేసి వీ క్యాన్ ట్రాక్ అనమాట. దిస్ ట్రాకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈవెన్ కొన్ని బిజినెసెస్కి ఏంటి అంటే మెజారిటీలీ వాళ్ళకు కాల్స్ ద్వారా కూడా చాలా లీడ్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా? సో వెన్ ఈజ్ ఎ కాల్ ఏ కన్వర్షన్. సో ఎవరైతే కాల్ చేస్తారో సో దాన్ని కాల్ కన్వర్షన్ అంటామన్నమాట. ఓకేనా? మన బిజినెస్ యాడ్తో ఇంటరాక్ట్ అయ్యి వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత కానీ లేకపోతే విత్ ఇన్ ద సర్చ్ యాడ్స్లో కాల్ ఎక్స్టెన్షన్ యూస్ చేసి అక్కడ కాల్ బటన్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా కాల్ చేసిన సో ఇవన్నీ మన కాల్ కన్వర్షన్ కిందకి వస్తాయన్నమాట. ఓకేనా? వై ట్రాకింగ్ కాల్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో కాల్స్ ట్రాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. హెల్ప్స్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ విచ్ క్యాంపెయిన్ ఈస్ వర్కింగ్ అండ్ విచ్ కీవర్డ్స్ ఆర్ జనరేటింగ్ హై అమౌంట్ ఆఫ్ ఫోన్ కాల్స్. ఇంకా దాంతోపాటు టు మెజర్ ద బిజినెస్ సక్సెస్ యాజ్ వెల్. ఓకేనా? సో ఓవరాల్గా మన గూగుల్లో ఎంత స్పెండ్ చేసాము, మనకు ఫామ్ ఫిల్లింగ్స్ ఎన్ని వచ్చాయి, కాల్స్ ఎన్ని వచ్చాయి, సో అనేసి మనం ఎండ్ ఆఫ్ ద డే మనం చెక్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ట్రాకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఈవెన్ మన కోసమే కాదు, మన అండర్స్టాండింగ్ కోసమే కాదు, అడ్వర్టైజర్స్ కోసమే కాదు, సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ట్రాకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద గూగుల్ యాజ్ వెల్ అనమాట. ఫర్ అవర్ గూగుల్ యాడ్స్ డేటా కోసం కూడా అనమాట. సో మనకు ఇవి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం కాల్ కన్వర్షన్ ట్రాకింగ్ ప్రాపర్గా సెట్ చేసి ల్యాండింగ్ పేజ్ లీడ్ ఫామ్స్ ప్రాపర్గా సెట్ చేసామంటే గూగుల్ హ్యాస్ సమ్ డేటా టు అనలైజ్ ద సిగ్నల్స్ అనమాట. సో ఆ సిగ్నల్స్ అన్నీ అనలైజ్ చేసి సో ఎక్కడైతే మనకు బెస్ట్ కన్వర్షన్స్ వస్తున్నాయో ఆ యూజర్ బిహేవియర్ని బట్టి గోయింగ్ ఫార్వర్డ్ అలాంటి బిహేవియర్ ఉన్న ఆడియన్స్ని టార్గెట్ చేస్తుందన్నమాట. సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ ద ట్రాకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ దో దెర్ ఆర్ సమ్ స్మార్ట్ బిట్ స్ట్రాటజీస్ ఉన్నాయి కదా మనకి, సో అవి ఎఫెక్టివ్గా వర్క్ అవ్వాలన్నా కూడా మనకి ఎంత హిస్టారికల్గా డేటా ఉంటే అంత మంచిగా వర్క్ అవుతుందన్నమాట. ఓకేనా? సో దాట్స్ వై ట్రాకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, సో కొన్ని బిజినెస్కి మెజారిటీ ఆఫ్ ద లీడ్స్ వాళ్ళకి ఫోన్ కాల్స్ నుంచి కూడా వస్తుంటాయి అనమాట. ఫర్ ద మేజర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్స్. ఓకేనా? హాస్పిటల్స్ ఏంటి అంటే చాలామంది డైరెక్ట్గా వెబ్సైట్ లేకపోయి ఫామ్ ఫిల్ చేయకుండా కొంతమంది ఏం చేస్తుంటారంటే డైరెక్ట్గా వాళ్ళు కాల్ చేస్తారనమాట. కాల్ చేసి దే విల్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ లైక్ ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, సో డాక్టర్ ఏ టైంలో అపాయింట్మెంట్ దొరుకుతుంది, సో ఇంకా ఏమైనా క్వైరీస్ ఉంటాయి, మేబీ హెల్త్ కార్డ్స్ వర్క్ అవుతాయా లేదా, ఇలాంటి చాలా ఉంటాయన్నమాట. సో వాళ్ళ డౌట్స్ సో అవన్నీ క్లారిఫై చేసుకొని ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ దే విల్ గో టు ద హాస్పిటల్, దే విల్ టేక్ ద ట్రీట్మెంట్ దేర్. ఓకేనా? సో అదొకటి. ఇంకొకటి రియల్ ఎస్టేట్ క్లయింట్స్కి అయ్యుండొచ్చు, ఎడ్యుకేషన్ క్లయింట్స్కి అయ్యుండొచ్చు, మేబీ రెస్టారెంట్స్కి అయ్యుండొచ్చు, లోకల్ సర్వీస్ ప్రొవైడర్స్కి అయితే చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. మెజారిటీ ఆఫ్ ద లీడ్స్ ఫోన్ కాల్స్ నుంచి కూడా వస్తుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ దర్ మేబీ హౌస్ రెంటల్ సర్వీసెస్. ఓకేనా? మేబీ హౌస్ కానీ 2 BHK ఫ్లాట్స్ కానీ రెంటల్కి ఇస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు లోకల్ మేబీ ఎవరైనా సరే ఫ్లాట్స్ నియర్ మీ అలా సెర్చ్ చేస్తుంటారు. మేబీ వీ క్యాన్ సో అంతే. అదే కాకుండా సో మోస్ట్లీ లైక్ జిమ్ సర్వీసెస్ నియర్ మీ, జిమ్ సెంటర్స్ ఉంటాయి, జిమ్ సెంటర్స్ ఇంకా కిరాణా స్టోర్స్. ఓకేనా? మేబీ సో ఇలా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెసెస్ ఉంటాయన్నమాట. సలూన్స్ నియర్ మీ. సో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ లోకల్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు కదా, సో నియర్ బై ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే అలాంటి వాళ్ళు మోస్ట్లీ చాలామంది పీపుల్ ఏంటంటే డైరెక్ట్గా డైరెక్షన్స్ మీద క్లిక్ చేస్తారు. డైరెక్షన్స్ మీద క్లిక్ చేసి దే విల్ రీచ్ ద
ప్లేస్ అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద యూజర్ ఈజ్ సర్చింగ్ ఫర్ ఎనీ సలూన్ షాప్, సో అక్కడ మేబీ సలూన్ షాప్స్ నియర్ మీ అని సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసిన తర్వాత ఇఫ్ దే డైరెక్షన్స్కి రీచ్ అయిన తర్వాత, లేకపోతే ఎగ్జాక్ట్గా మీ లొకేషన్ ఎక్కడ ఉంది అనేసి ఫోన్ కాల్ ద్వారా అప్రోచ్ అవుతారు. దాని తర్వాత దే విల్ రీచ్ దట్ ప్లేస్ అనమాట. సో అక్కడ వెళ్ళి అక్కడ కన్వర్ట్ అవుతారు అనమాట. సో అలా ఈవెన్ దో సో దట్స్ వై సో అన్ యావరేజ్గా మనకి ఏ క్యాంపెయిన్ నుంచి ఎక్కువ కాల్ కన్వర్షన్స్ వస్తున్నాయి, మేబీ ఏ కీవర్డ్స్ ఎక్కువ యూస్ఫుల్ అవుతున్నాయి. సో ఇవంతా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు ట్రాక్ అనమాట. ఓకేనా. సో మనకు ట్రాకింగ్ మనం ప్రాపర్గా చేసామంటే we can do some optimizations wherever we are getting better results, there we can do better optimizations, right? So maybe in the form of allocating more budget, increasing the bid, something like that. Okay now, so why call tracking is very important. So as I told you, which ఏ క్యాంపైన్స్ మనకు మంచిగా జనరేట్ అవుతున్నాయి, ఏ కీవర్డ్స్ యాడ్స్ ఎక్కడ, ఏ కైండ్ ఆఫ్ యాడ్ కాపీస్ మనకు మంచిగా వర్క్ అవుతున్నాయి. సో టు ఫిగర్ అవుట్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అవర్ ట్రాకింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో విత్ కాల్ ట్రాకింగ్, లీడ్ క్వాలిటీ, అండర్స్టాండింగ్ విచ్ కాల్స్ బికమింగ్ కస్టమర్స్. సో మనకు యావరేజ్గా లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 క్యాంపెయిన్స్ ఉన్నాయనుకోండి. 10 క్యాంపెయిన్స్ మనం ఏంటి కాల్ ఎక్స్టెన్షన్స్ అన్ని క్యాంపెయిన్లో యూస్ చేస్తాం, అంతే కదా, అకౌంట్ లెవెల్ ఇచ్చేస్తాము. సో మేబీ మన యాడ్ కనిపించిన ప్రతిసారి కాల్ ఎక్స్టెన్షన్స్ కూడా కనిపిస్తాయి. సో మనకి కాల్స్ ఏ క్యాంపెయిన్స్ ఎక్కువ జనరేట్ చేస్తున్నాయి, సో వచ్చిన కాల్స్లో నుంచి మనం బ్యాక్ ఎండ్లో మనకు సిఆర్ఎం ఉంటుందన్నమాట. ఏ క్యాంపెయిన్ నుంచి కాల్ జనరేట్ అయింది, సో ఈ కాల్ జనరేట్ ఏ క్యాంపెయిన్ నుంచి మనకు ఎక్కువ క్వాలిటీ కాల్స్ వస్తున్నాయి, జంక్ కాల్సే కాకుండా క్వాలిటీ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి. క్వాలిటీ కాల్స్ అని ఎలా మెజర్ చేస్తారంటే ఒక యూజర్తో మాట్లాడిన తర్వాత సిఆర్ఎంలో నోట్ చేస్తారనమాట. లెట్సే మేబీ మనకు ఒక 100 కాల్స్ వచ్చాయనుకోండి, 100 కాల్స్ వీళ్ళు కాల్ బ్యాక్ చేస్తారు, మళ్ళీ కాల్ బ్యాక్ చేసి వాళ్ళు మళ్ళీ మాట్లాడడం కానీ. సో ఎవరైతే 100 కాల్స్లో ఎవరైతే విల్లింగ్ టు కన్వర్ట్ ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ నోట్ చేసుకుంటారు అనమాట. సో అక్కడ స్టాటస్ అప్డేట్ చేస్తారు, విల్లింగ్ టు కన్వర్టెడ్ సంథింగ్ లైక్ దట్. సో అట్లా ఎండ్ ఆఫ్ ద డే మనం ఫిల్టర్ చేసామంటే మనకి ఏ క్యాంపెయిన్ నుంచి ఎక్కువ కన్వర్టింగ్ పీపుల్ ఉన్నారు అని మనకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట. సో అక్కడ హై కన్వర్టింగ్ ఉన్న క్యాంపెయిన్స్కి బిట్స్ ఇంక్రీజ్ చేయడం కానీ, సో దట్ విల్ ఎఫెక్ట్ ఇన్ ద ఓవరాల్ లెవెల్ అనమాట. ఓవరాల్ లెవెల్లో మనకు బిజినెస్ ఆర్ఓఐ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా వర్క్ అవుతుంది అనమాట. సో దట్స్ వై కాల్ ట్రాకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో దెర్ ఈస్ ఎ కాన్సెప్ట్ కాల్ గూగుల్ ఫార్వర్డింగ్ నెంబర్. సో ఐ విల్ టెల్ యూ వెరీ డీప్లీ. సో ఇదంతా మనకు ట్రాకింగ్ పర్పస్ కోసమే అనమాట. జిఎఫ్ఎన్ నెంబర్ అనేసి మనకు ఒకటి ఉంటుంది. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సినారియో చెప్తాను. సో ఇంతవరకు మనం ఏం డిస్కస్ చేసాము, సో వితౌట్ కన్వర్షన్ ట్రాకింగ్ గూగుల్ డోంట్ హ్యావ్ ఎనీ అథారిటీ టు ట్రాక్ ఇన్ అదర్ ప్రాపర్టీస్ అని మనం డిస్కస్ చేసాము. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం కన్వర్షన్ ట్రాకింగ్ ఇవ్వలేదు అనుకోండి, సో అప్పుడు గూగుల్ ఏం చేస్తుంది, కన్వర్షన్ ట్రాకింగ్ సెటప్ చేయలేదు అంటే గూగుల్ విల్ ట్రాక్ అంటిల్ ఎస్సీఆర్పి పేజ్ వరకు మాత్రమే ట్రాక్ చేయగలదు. మనకి ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి, ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చాయి, సిటిఆర్ ఎంత ఉంది, యావరేజ్ సిపిసి ఎంత ఉంది, ఓవరాల్ కాస్ట్ ఎంత ఉంది. సో ఈ 5 మెట్రిక్స్ మాత్రమే గూగుల్ కెన్ నో. సో మన వెబ్సైట్లో ఏమైతే యాక్షన్స్ జరుగుతున్నాయో గూగుల్ డోంట్ నో, రైట్. సో ఇన్ ద సేమ్ సినారియో, సో వన్స్ మనం కన్వర్షన్ ట్రాకింగ్ సెటప్ చేసాము అంటే వీఆర్ గివింగ్ అథారిటీ టు ద గూగుల్ టు ట్రాక్ యాక్షన్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ వెబ్సైట్, అంతే కదా. సో ఇన్ ద సేమ్ సినారియో ఇక్కడ కూడా అంతే అనమాట. సో మనం లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం కాల్ ఎక్స్టెన్షన్ ఇచ్చామనుకోండి, సో కాల్ ఎక్స్టెన్షన్ ఎక్కడ కనిపిస్తుంది, ఎస్సీఆర్పి పేజ్లో కనిపిస్తుంది. సో ఆ కాల్ ఎక్స్టెన్షన్ ఒక ఇంప్రెషన్ వచ్చింది అనేసి గూగుల్ నోట్ చేస్తుంది. ఓకేనా. దాంతోపాటు మేబీ ఆ కాల్ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేశాడు అనుకోండి, నెక్స్ట్ ఆప్షన్ ఏముంటుంది, యూజర్ డయల్ ప్యాడ్కి రీచ్ అవుతాడు. ఓకేనా. సో అప్పుడు ఎస్సీఆర్పి పేజ్లో ఏం యాక్షన్ జరుగుతుంది, ఇంప్రెషన్ వస్తుంది, క్లిక్స్ వస్తుంది. సో నెక్స్ట్ ఏమవుతుంది, వాళ్ళు డయల్ ప్యాడ్లో ఉన్నారు, సో అక్కడ నుంచి వాళ్ళు కాల్ మాట్లాడవచ్చు, కాల్ మాట్లాడకపోవచ్చు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 2 సెకండ్స్ మాట్లాడవచ్చు, 5 సెకండ్స్, 10 సెకండ్స్ ఆర్ ఎల్స్ మినిట్స్ మాట్లాడవచ్చు అనమాట. సో ఈ పర్టికులర్ సినారియోలో గూగుల్ ఎంతవరకు అథారిటీ ఉంటుంది గూగుల్గా ట్రాక్ చేయడం కోసం, సో ఎస్సీఆర్పి పేజ్ వరకే. సో ఇంప్రెషన్, క్లిక్ ఆ రెండింటి వరకే మనకు అథారిటీ ఉంటుంది అనమాట గూగుల్కి. సో అందుకోసం అనేసి సో మేబీ ఒకవేళ ఈవెన్ మన ఓన్ ప్రాపర్టీ కాదు కదా, సో గూగుల్ కీప్యాడ్, సో అవన్నీ. సో అందుకోసం అనేసి గూగుల్ ఫార్వర్డింగ్ నెంబర్ అనేసి ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసింది అనమాట గూగుల్. సో గూగుల్ ఫార్వర్డ్ నెంబర్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ స్పెషల్ నెంబర్ క్రియేటెడ్ బై ద గూగుల్. సో జిఎఫ్ఎన్ నెంబర్ ఈజ్ ఎ యూనిక్ నెంబర్ ఈజ్ క్రియేటెడ్ ఫ్రమ్ బై ద గూగుల్ అనమాట. ఓకేనా. ఇట్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే, జిఎఫ్ఎన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే, సో టు ట్రాక్ ఫోన్ కాల్స్ కమింగ్ ఫ్రమ్ ద గూగుల్ యాడ్స్ క్యాంపైన్స్. మన గూగుల్ యాడ్స్ క్యాంపైన్ నుంచి ఏమైతే మేబీ ఫ్రమ్ ద కాల్ ఎక్స్టెన్షన్ నుంచి కానీ, లేకపోతే బిజినెస్ మన వెబ్సైట్ నుంచి కానీ
మన గూగుల్ యాడ్స్ క్యాంపైన్ నుంచి వచ్చిన ట్రాఫిక్ నుంచి ఎంతమంది కాల్ చేస్తున్నారు. సో సి యాజ్ ఐ టోల్ యూ, మనము డైరెక్ట్గా మన బిజినెస్ నెంబర్ అక్కడ చూపించింది అనుకోండి. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్, మేబీ ఒక యూజర్ డైల్ బ్యా కాలెక్షన్ మీద క్లిక్ చేశాడు. క్లిక్ చేసిన తర్వాత ద యూజర్ విల్ రీడైరెక్ట్ టు ద డైల్ ప్యాడ్. సో డైల్ ప్యాడ్ నుంచి ట్రాకింగ్ బ్రేక్ అవుతుంది అనమాట. గూగుల్ డోంట్ హ్యావ్ అథారిటీ టు ట్రాక్ ద డైల్ ప్యాడ్. దాంతోపాటు ఇంకా ఎంతసేపు మాట్లాడుతున్నారు, గూగుల్ డోంట్ హ్యావ్ అథారిటీ. అథారిటీ ఉండదు గూగుల్కి ట్రాక్ చేయడం కోసం. సో అందుకోసం అనేసి గూగుల్ ఇంట్రడ్యూస్ ద గూగుల్ ఫార్వర్డింగ్ నెంబర్. ఇట్స్ ఎ యూనిక్ నెంబర్ క్రియేటెడ్ బై ద గూగుల్. ఓకేనా. సో ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, ఎప్పుడైతే సో మనం ఏం చేస్తాము, లెట్స్ సే మన వెబ్సైట్లో ఏం చేస్తాం, మన బిజినెస్ నెంబర్ ఎగ్జాక్ట్గా మన బిజినెస్ నెంబర్ ఏమైతుందో ఎగ్జాక్ట్గా ఆ బిజినెస్ నెంబర్ మన గూగుల్ యాప్స్ మేబీ మన బిజినెస్లో ఇస్తాము. ఈవెన్ ద కాల్ ఎక్స్టెన్షన్స్లో కూడా కాల్ ఎక్స్టెన్షన్ ఇచ్చేటప్పుడు బిజినెస్ ఫోన్ నెంబర్ ఇస్తాం కదా. సో అక్కడ మనం ఏం బిజినెస్ నెంబర్ ఇస్తాం, ఎగ్జాక్ట్గా మన బిజినెస్ నెంబర్ ఏమైతే ఉందో ఆ బిజినెస్ నెంబర్ మాత్రమే ఇస్తామన్నమాట. సో ఇప్పుడు గూగుల్ ఏం చేస్తుందంటే, సో ఎగ్జాక్ట్గా మన బిజినెస్ నెంబర్ ఎగ్జాక్ట్గా చూపించింది అనుకోండి, అప్పుడు గూగుల్కి డోంట్ హ్యావ్ అథారిటీ టు ట్రాక్ అనమాట. సో మేబీ ఇంప్రెషన్స్, క్లిక్స్ వరకు ట్రాక్ చేస్తుంది, దాని తర్వాత జరిగే యాక్షన్స్ ట్రాక్ చేయకపోవడానికి చేయలేదన్నమాట. ఎందుకంటే గూగుల్ డోంట్ హ్యావ్ అథారిటీ టు ట్రాక్. సో అప్పుడు గూగుల్ ఏం చేస్తుంది అంటే, ఆ పర్టికులర్ సినారియోలో సో సో మనమైతే మన బిజినెస్ నెంబర్ ఇస్తాం. సో గూగుల్ ఏం చేస్తుందంటే, గూగుల్ విల్ క్రియేట్ ఇన్స్టెంట్ జిఎఫ్ఎన్ నెంబర్ పర్ ఈచ్ యూజర్ అనమాట. ఒక లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మందికి మన యాడ్ కనిపించింది, దాంట్లో ఒక 10 మందికి మాత్రం కాల్ ఎక్స్టెన్షన్ కనిపించింది అనుకోండి. సో ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క యూనిక్ జిఎఫ్ఎన్ నెంబర్ క్రియేట్ చేస్తుంది అనమాట. జిఎఫ్ఎన్ నెంబర్ క్రియేట్ చేసి, సో మన బిజినెస్ నెంబర్ చూపించకుండా ఇన్స్టెడ్ ఆఫ్ అవర్ బిజినెస్ నెంబర్ గూగుల్ షో ద గూగుల్ ఫార్వర్డింగ్ నెంబర్ అనమాట. సో గూగుల్ ఫార్వర్డింగ్ నెంబర్ అనేసి ఒక ఇన్స్టెంట్గా ఒక నెంబర్ క్రియేట్ చేసి ఆ నెంబర్ క్రియేట్ చేస్తుంది. సో ఆ నెంబర్ ఇంటర్నల్గా మన బిజినెస్ నెంబర్తో లింక్ అయి ఉంటుంది అనమాట. సో అప్పుడు గూగుల్ ఏం చేస్తుంది, సో ఎవరైతే జిఎఫ్ఎన్ నెంబర్కి కాల్ చేస్తున్నారో, సో ఆ జిఎఫ్ఎన్ నెంబర్ని అది ట్రాక్ చేస్తుంది అనమాట. ఆ జిఎఫ్ఎన్ నెంబర్ వచ్చేసి గూగుల్ది కదా. సో ఆ గూగుల్ ఆ జిఎఫ్ఎన్ నెంబర్ని ట్రాక్ చేస్తుంది అనమాట. సో ఆ జిఎఫ్ఎన్ నెంబర్ ఇంటర్నల్గా మన బిజినెస్ నెంబర్కి కాల్ ఫార్వర్డ్ చేస్తుంది. సో దట్స్ హౌ ఇట్ విల్ వర్క్. ఓకేనా. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆ డైల్ ప్యాడ్ మీద మేబీ కాలెక్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో డైల్ ప్యాడ్కి రీచ్ అవుతాడు యూజర్ విత్ ద జిఎఫ్ఎన్ నెంబర్. సో కాల్ మాట్లాడేది కూడా యూజర్కి ఏంటి, జిఎఫ్ఎన్ నెంబరే కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా. జిఎఫ్ఎన్ నెంబర్తోనే మాట్లాడుతుంటారు, కానీ ఆ ఇంటర్నల్గా జిఎఫ్ఎన్ నెంబర్ మన బిజినెస్ నెంబర్తో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మన ఎండ్ యూజర్ మాట్లాడుతుంటాడు. ఇట్ విల్ యాక్ట్ యాజ్ లైక్ ఏ మీడియేటర్ అనమాట. సో ఆ వేలో ఆ జిఎఫ్ఎన్ నెంబర్ వచ్చేసి గూగుల్ ప్రాపర్టీ కదా. సో అలా గూగుల్ వానికి అథారిటీ ఉంటుందన్నమాట. ఎంత టైంలో ఎగ్జాక్ట్గా ఏ టైంకి కాల్ చేశాడు, ఎన్ని నిమిషాలు మాట్లాడాడు. సో మేబీ ఆ కాల్ కట్ అయిన తర్వాత మేబీ ఒక 5 minutes తర్వాత మళ్ళీ ఒక యూజర్ మళ్ళీ కాల్ బ్యాక్ చేశాడు అనుకోండి వాళ్ళకి. సో మేబీ ఆ సేమ్ జిఎఫ్ఎన్ నెంబర్ వాళ్ళ కాల్ హిస్టరీలో సేమ్ నెంబర్ ఉంటుంది కదా, ఆ సేమ్ నెంబర్ యూజ్ చేసి మళ్ళీ కాల్ చేస్తాడు అనమాట. చేస్తాడు. సో అప్పుడు కూడా మళ్ళీ ట్రాక్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ పర్టికులర్ ఒక యూజర్ ఈ టైంకి కాల్ చేశాడు, మళ్ళీ ఒక 5 minutes తర్వాత కాల్ చేశాడు అనేసి ఇక్కడ నోట్ చేసుకుంటుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ బ్యాక్ వచ్చి ఎస్ఏఆర్పి నుంచి వచ్చాడు అనుకోండి, మళ్ళీ ఒక యూనిక్ నెంబర్ జనరేట్ అవుతుంది, యూనిక్ జిఎఫ్ఎన్ నెంబర్. దట్స్ హౌ ఇట్ విల్ వర్క్. ఓకేనా. సో మేబీ 1 minute. సో యూజర్ సీస్ గూగుల్ యాడ్ డిస్ప్లేస్ ఫార్వర్డింగ్ నెంబర్. సో యూజర్ ఆ యూజర్స్ గూగుల్ ఫార్వర్డింగ్ నెంబర్కి కాల్ చేస్తాడు. గూగుల్ ట్రాక్స్ ద కాల్ ఫార్వర్డింగ్ టు ద బిజినెస్. ఇంటర్నల్గా ఆ జిఎఫ్ఎన్ నెంబర్ మన బిజినెస్ నెంబర్కి కాల్ ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. సో ఇన్ దట్ వే గూగుల్ రికార్డ్స్ ద కన్వర్షన్ డేటా. ఓకేనా. Google forwarding number, how exactly it will work. Step 1. So user sees the Google ad with the Google forwarding number. So a Google forwarding number తో ఒక యూజర్ యాడ్ చూస్తాడు అనమాట. సో తర్వాత యూజర్ కాల్స్ టు ఫార్వర్డింగ్ నెంబర్ షోన్ ఇన్ ద యాడ్. సో మా యాడ్లో ఏమైతే నెంబర్, సో ఇక్కడ మనకు 2 types ఉంటాయి. సో కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా మొబైల్ నుంచి కాల్ చేస్తుంటారు, కొంతమంది డెస్క్టాప్లో మేబీ సెర్చ్ చేస్తుంటారు. సో ఎవరైతే మొబైల్లో, సో ఈ కాల్ ఎక్స్టెన్షన్ అనేది మొబైల్లో క్లికబుల్, డెస్క్టాప్లో నాన్ క్లికబుల్ అనమాట. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏమవుతుంది అంటే, సో ఇన్స్టెడ్ ఆఫ్ షోయింగ్ ద మొబైల్ నెంబర్ ఇన్ ద మొబైల్ డివైజెస్, ఇట్ విల్ షో ద ఐకాన్ అనమాట. ఫోన్ సింబల్ ఐకాన్ చూపిస్తుంది. మొబైల్ డివైజెస్లో క్లిక్ చేస్తే డైరెక్ట్గా డైల్ ప్యాడ్కి రీచ్ అవుతాడు. ఆ డైల్ ప్యాడ్లో జిఎఫ్ఎన్ నెంబర్ కనిపిస్తుంది, అక్కడ నుంచి కాల్ చేసి డిస్కస్ చేస్తాడు అనమాట. ఒకవేళ డెస్క్టాప్లో అనుకోండి, ప్రాసెస్ ఎలా అవుతుందంటే ఇట్స్ నాన్ క్లికబుల్ అనమాట. సో అక్కడ జస్ట్ ఒక మొబైల్ నెంబర్ నాన్ క్లికబుల్ ఫార్మాట్లో చూపిస్తుంది అనమాట. ఓకేనా. సో అక్కడ చూపించేది కూడా ఎప్పుడైనా సరే ఒక యూజర్ ఒక గూగుల్ మన యాడ్ చూపించిన ప్రతిసారి ఎప్పుడైనా సరే జిఎఫ్ఎన్ నెంబరే చూపిస్తుంది అనమాట. ఓకేనా. నార్మల్ నెంబర్ అస్సలు చూపించదు.
చూపించదు గూగుల్. ఓకేనా. సో ఒకవేళ డెస్క్టాప్లో అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అంటే నాన్ క్లికబుల్ ఫార్మాట్లో అక్కడ కనిపిస్తుంది ఒక యూనిక్ నెంబర్ అని చెప్పాను కదా, యూనిక్ నెంబర్ కనిపిస్తుంది. ఆబ్వియస్గా వాళ్ళు ఒకవేళ కాల్ మాట్లాడాలి అంటే ఫోన్ నుంచి కదా, సో ఫోన్ నుంచి సేమ్ అక్కడ ఏమైతే నెంబర్ కనిపిస్తుందో ఆ నెంబర్కి కాల్ చేస్తాడు ఇక్కడ నుంచి. కాల్ చేసి అప్పుడు గూగుల్ ఏం చేస్తుంది, సో ఇక్కడ మేబీ ఇట్ విల్ ఈజీలీ క్యాచ్ అనమాట. ఓకే, ఈ జిఎఫ్ఐ నెంబర్ ఈ పర్సన్కి ఈ డెస్క్టాప్లో చూపించాము, వెంటనే మొబైల్ నుంచి కాల్ వెళ్తుంది కాబట్టి ఈ సేమ్ యూజరే అనేసి అలా ట్రాక్ చేస్తుంది అనమాట. ఓకేనా. ఈవెన్ దో మనకు వెబ్సైట్లో కూడా, సో ఎవరైతే గూగుల్ యాడ్స్ నుంచి గూగుల్ యాడ్స్లో యాడ్ మీద క్లిక్ చేసి వెబ్సైట్లోకి వెళ్తారో, సో అక్కడ కూడా అనమాట మనకు బిజినెస్ నెంబర్ ఉంటుంది కదా, బిజినెస్ నెంబర్ చూపించకుండా ఇన్స్టెడ్ ఆఫ్ బిజినెస్ నెంబర్ వెబ్సైట్లో కూడా, నాట్ ఓన్లీ ఇన్ ద ఎస్సీఆర్పి పేజ్, వెబ్సైట్లో కూడా ఇట్ విల్ చేంజ్ అనమాట. ఎప్పుడైతే సోర్స్ గూగుల్ యాడ్స్ నుంచి ఒక పర్సన్ వెబ్సైట్లోకి వస్తున్నాడు అని తెలిసిందో, వెంటనే విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ గూగుల్ విల్ ఇన్స్టెడ్ ఆఫ్ బిజినెస్ నెంబర్ ఇట్ విల్ షో ద జిఎఫ్ఐ నెంబర్ అనమాట, ఎవరైతే ఈ గూగుల్ యాడ్స్ ట్రాఫిక్కి మాత్రమే. ఓకేనా. సో టు డూ ఆల్ దీస్ థింగ్స్ వీ నీడ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ ద కన్వర్షన్ ట్రాకింగ్. ఓకేనా. మనం ఒకసారి కన్వర్షన్ ట్రాకింగ్ కంప్లీట్ చేసాము అంటే దెన్ ద యాక్షన్స్ విల్ బీ డన్ ఆటోమేటిక్లీ, ఇట్ విల్ స్టార్ట్ ద ట్రాకింగ్ అనమాట. ఓకేనా. సో మనకి ఏంటంటే సపరేట్ సెటప్ ఉంటుందన్నమాట. కాల్స్ ఫ్రమ్ యాడ్స్, మన యాడ్ లెవెల్ నుంచి మనకి ఏమైతే కాల్స్ వస్తున్నాయో, అంటే మీనింగ్ ఏంటంటే ఎక్స్టెన్షన్ నుంచి మనకి ఏమైతే కాల్ వస్తున్నాయో అవి ట్రాక్ చేయాలంటే సపరేట్ సెటప్ చేయాలి. కాల్స్ ఫ్రమ్ వెబ్సైట్ నుంచి వచ్చే కాల్స్ని ట్రాక్ చేయాలంటే సపరేట్ సెటప్ ఉంటుందన్నమాట. సో విల్ డిస్కస్ దట్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్స్. ఓకేనా. దిస్ ఈజ్ హౌ ఇట్ విల్ వర్క్. సో కాల్ డేటా ఈజ్ క్యాప్చర్డ్ ఆటోమేటిక్లీ, కాల్ ఈస్ అట్రిబ్యూటెడ్ టు దట్ యాడ్ ఎగ్జాక్ట్లీ. సో మనకి ఎగ్జాక్ట్గా కాల్ కంప్లీట్ అయిన తర్వాత ఈ పర్టికులర్ యూజర్కి ఆ పర్టికులర్ యూజర్కి ఏ యాడ్ అయితే కనిపించిందో, ఏ కీవర్డ్ అయితే ట్రిగర్ అయిందో ఆ కీవర్డ్కి, ఆ క్యాంపైన్కి, ఆ కీవర్డ్కి, ఆ యాడ్కి ఒక కన్వర్షన్ అట్రిబ్యూట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. కన్వర్షన్స్ అపియర్స్ ఇన్ ద గూగుల్ యాడ్స్ రిపోర్ట్స్. సో దిస్ హెల్ప్స్ track call performance accurately and understanding which ads generating phone call leads. సో మనం ఎగ్జాక్ట్గా యాజ్ ఐ టోల్డ్ యూ రైట్, సో మనం ఎగ్జాక్ట్గా ట్రాకింగ్ సెటప్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది అనమాట ఎగ్జాక్ట్గా ఏ కాల్స్, ఏ కీవర్డ్స్ నుంచి మనకు కాల్స్ జనరేట్ అవుతున్నాయి అనేసి. ఓకేనా. సో దీస్ ఆర్ ద థింగ్స్ గూగుల్ విల్ ట్రాక్ అనమాట. కాల్ స్టార్ట్ టైం, ఏ టైం కాల్ ఎంతగా స్టార్ట్ అయింది, ఎంత డ్యూరేషన్ మాట్లాడారు, క్యాంపైన్ సోర్స్ ఏ క్యాంపైన్ నుంచి ఈ యాడ్ ట్రిగర్ అయిందో ఆ క్యాంపైన్, కీవర్డ్ ఏ కీవర్డ్కి ట్రిగర్ అయింది యాడ్, డివైస్ ఏంటి. సో ఇట్ విల్ ట్రాక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. దీస్ ఆర్ ద థింగ్స్. ఇట్ నాట్ ఓన్లీ దీస్ థింగ్స్, ఇట్ విల్ ట్రాక్ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ ఏ యాడ్ ఆ పర్టికులర్ టైంలో. ఓకేనా. సో ఏ టైంకి ఎండ్ అయింది, ఎంత డ్యూరేషన్, మళ్ళీ సెకండ్ టైం కాల్ చేస్తారా, సో ఇట్ విల్ ట్రాక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఓకే, ఐ టోల్ యూ రైట్. సో మనకి ఉంటాయన్నమాట, త్రీ టైప్ ఆఫ్ ఫోన్ కాల్ కన్వర్షన్స్ ట్రాకింగ్స్ ఉంటాయన్నమాట. ఒకవేళ మనకి కాల్స్ ఫ్రమ్ యాడ్స్, మన యాడ్స్ నుంచి ఎన్నైతే కాల్స్ వస్తున్నాయో అవి ట్రాక్ చేయాలి అంటే కాల్ ఫ్రమ్ యాడ్స్ అనేసి మనకు ఒక సెటప్ ఉంటుంది. ఈ సెటప్ కంప్లీట్ చేయాలి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాల్స్ ఫ్రమ్ వెబ్సైట్, మన మన యాడ్ క్లిక్ చేసి వెబ్సైట్కి వచ్చి వెబ్సైట్లో నుంచి ఎవరైతే కాల్ చేస్తున్నారో వాళ్ళని ట్రాక్ చేయాలి అంటే దిస్ ఈజ్ ద థింగ్ అనమాట. కాల్స్ ఫ్రమ్ వెబ్సైట్ సెటప్ కంప్లీట్ చేయాలి. లెట్స్ మనకి ఇంకొక ఆప్షన్ ఉంటుంది మొబైల్ క్లిక్స్ అనేసి. సో మొబైల్ డివైస్ నుంచి ఎవరైతే వెబ్సైట్లోకి ఎంటర్ అయ్యి ఫోన్ కాల్ మీద ఫోన్స్ ఉంటుంది కదా, దాని మీద ఎంతమంది క్లిక్ చేస్తున్నారో, జస్ట్ క్లిక్ అనమాట, ఎంతమంది క్లిక్ చేస్తున్నారు అని ట్రాక్ చేయాలి అనుకుంటే దిస్ ఈజ్ ద థింగ్ అనమాట, మొబైల్ క్లిక్స్. ఓకేనా. సో ఈచ్ మెథడ్ tracks calls from different user interactions. Choose a method that matches how your customers contact you. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి ఏంటంటే కాల్స్ ఫ్రమ్ యాడ్స్, కాల్స్ ఫ్రమ్ వెబ్సైట్స్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే నా థర్డ్ది వచ్చేసి జస్ట్ క్లిక్స్, ఎంతమంది క్లిక్ చేస్తున్నారు అనేసి థర్డ్ది. ఫస్ట్ రెండు ఏంటంటే ఒకటి యాడ్స్ నుంచి ఎంతమంది మాట్లాడుతున్నారు యూజింగ్ ద కాల్ ఎక్స్టెన్షన్, ఇంకొకటి కాల్స్ ఫ్రమ్ వెబ్సైట్. సో ఈ రెండు కంప్లీట్గా ట్రాక్ చేస్తాను అనమాట. మనకి ఏ టైంలో కాల్ చేశారు, సో ఎంత టైం మాట్లాడారు, సో లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి కాల్స్ ఫ్రమ్ యాడ్స్ యూజింగ్ ద కాల్ ఎక్స్టెన్షన్. సో విల్ డిస్కస్ ద ఫస్ట్ వన్ అనమాట. సో మనకి కాల్స్ ఫ్రమ్ యాడ్స్ యూజింగ్ కాల్ ఎక్స్టెన్షన్స్ కదా.
సో మన యాడ్స్ నుంచి ఎన్ని కాల్స్ వస్తున్నాయో అది ట్రాక్ చేయడం ఎలా అనేసి సెటప్ చూసాం మనం గూగుల్ యాడ్స్ డాష్బోర్డ్లో. ఓకే, సో వాట్ ఇట్ ట్రాక్స్ calls from ads using the call extensions. What it tracks, this conversion tracks calls made directly from the search ad నుంచి మన కాల్ ఎక్స్టెన్షన్ ఉంది కదా, డైరెక్ట్గా ట్రాక్ ఎంతమందికి క్లిక్ చేస్తున్నారు అనేసి ట్రాక్ చేయడం అనమాట. హౌ ఇట్ వర్క్స్, వెన్ యూజర్ సీస్ ద యాడ్ విత్ ద కాల్ ఎక్స్టెన్షన్ దే క్యాన్ క్లిక్ ద ఫోన్ ఐకాన్ అండ్ కాల్ ఇమీడియట్లీ. నాట్ ఓన్లీ ఫోన్ ఐకాన్, ఒకవేళ డెస్క్టాప్లో అయితే ఫోన్ నెంబర్ కనిపిస్తుంది, ఫోన్ నెంబర్ ఎగ్జాక్ట్గా మొబైల్ డివైస్లో చూసి కాల్ చేసినా కూడా యూనిక్ జిఎఫ్ఎన్ నెంబర్ ఉంటుంది కదా, సో ఈ జిఎఫ్ఎన్ నెంబర్ ఎక్కడ చూపించామో ఏ డివైస్ నుంచి పోతుంది, ఈ డివైస్ నుంచి పోతుంది అంటే సో ఓకే ఈ పర్టికులర్ యూజర్ సేమ్ ఈ రెండు డివైజెస్ ఒకటే అనేసి అట్లా గూగుల్ క్యాన్ ఈజీలీ ట్రాక్ అనమాట. ఓకేనా, సో గూగుల్ ట్రాక్స్ దిస్ కాల్ ఎస్ ఎ కన్వర్షన్ ఇన్ యువర్ గూగుల్ యాడ్స్ అకౌంట్. సో ఇమీడియట్గా ఎవరైతే కాల్ మాట్లాడతారో అదొక కన్వర్షన్ లాగా గూగుల్ విల్ ట్రాక్ అనమాట. ఓకేనా, సినారియో మేబీ యూజర్ సర్చెస్ లైక్ ప్లంబర్స్ నియర్ మీ, మన సర్చ్ యాడ్ విత్ ఫోన్ కాల్ ఎక్స్టెన్షన్తో కనిపిస్తుంది. యూజర్స్ క్లిక్ ద కాల్ బటన్ ఆర్ ఎల్స్ యూజర్ సీ, ఇఫ్ ఇట్ ఈస్ ఎ డెస్క్టాప్ యూజర్ సీస్ ద ఫోన్ నెంబర్ ఇన్ ద మేబీ ఇన్ ద స్క్రీన్, మేబీ ఇన్ ద ల్యాప్టాప్ సంథింగ్ లైక్ సమ్వేర్. ఓకేనా, ఇంత కంప్యూటర్ సైడ్ వచ్చు, అక్కడ మనకు నెంబర్ కనిపిస్తుంది, సో ఫోన్ నుంచి కాల్ చేస్తే అలా అవుతుంది అనమాట. దిస్ ఈస్ హౌ ద హైరార్కీ విల్ వర్క్. నౌ విల్ సీ ద స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఓకే, సో మన డాష్బోర్డ్లో టూల్స్ అండ్ సెట్టింగ్స్లో మెజర్మెంట్స్లో కన్వర్షన్ ఉంటుంది. సో అక్కడ వచ్చేసి క్రియేట్ న్యూ కన్వర్షన్ యాక్షన్ మీద క్లిక్ చేయాలి, దాని తర్వాత ఫోన్ కాల్ సెలెక్ట్ చేసుకోవాలి. విల్ సీ స్టెప్ బై స్టెప్. ఓకే, సో మనం డిస్కస్ చేసాము కదా, మనకి క్యాంపెయిన్ క్రియేషన్ చేసాము, క్యాంపెయిన్లో ఇది క్యాంపెయిన్ ఎట్ ప్రజెంట్ పాస్ట్లో పెట్టాను క్యాంపెయిన్. తర్వాత మనకి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ కాల్ కన్వర్షన్స్ డిస్కస్ చేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టూల్స్ గోల్స్లోకి వెళ్ళాలన్నమాట. గోల్స్లో కన్వర్షన్ సమ్మరీలోకి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ ఏముంది టూల్స్ అండ్ సెట్టింగ్స్ కదా, సో రీసెంట్గా మనకు చాలా అప్డేట్స్ వచ్చాయన్నమాట. సో ప్రీవియస్గా టూల్స్ అండ్ సెట్టింగ్స్లో మెజర్మెంట్లో ఉండే, సో ఇప్పుడు సపరేట్గా ఇచ్చారనమాట, గోల్స్ అని ఒకటి ఇచ్చారు, సో అక్కడ సమ్మరీలో. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి క్రియేట్. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము కదా, సో ట్యాగ్ ఇన్యాక్టివ్ వస్తుంది, గివ్ మీ ఎ సెకండ్. ఇక్కడ లోడ్ అవుతుంది కదా, మనం ట్యాంక్ పేజ్కి రీచ్ అయ్యాము. సో సబ్మిట్ లీడ్ ఫామ్ కన్వర్షన్ యాక్షన్ ఈజ్ సెండింగ్ డేటా. ఓకేనా, సో ఇట్ మీన్స్ దట్ సో మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా నేమ్ పడింది కదా, అంటే మనకి డేటా సెండ్ చేస్తుంది, సో నో ఇష్యూ అనమాట, ఇష్యూ ఏం లేదు. దిస్ కన్వర్షన్ యాక్షన్ ఈజ్ సెండింగ్ డేటా టు గూగుల్ యాడ్స్, నో నీడ్ టు వరీ. సో మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇన్యాక్టివ్ అని చూపిస్తుంది కదా, సో ఇది నో రీసెంట్. ఓకే, ఇందాక ఇన్యాక్టివ్ అని చూపించింది, సో నౌ ఇట్స్ ఫైన్. ఓకే, నో వరీస్, దిస్ ద మెయిన్ థింగ్ అనమాట. ఇది డూప్లికేట్ మన డెమో కోసం మనము క్రియేట్ చేసాం కదా, జస్ట్ ఫర్ నౌ ఐఎమ్ రిమూవింగ్ దిస్ వన్. రివ్యూ. ఓకే, సో ఇది గూగుల్ హోస్ట్ చేసింది అనమాట, మనది యాక్టివ్లో ఉంది. ఓకేనా, దిస్ ఇస్ ద సబ్మిట్ లీడ్ ఫామ్. సో ఇప్పుడు వచ్చేసి మనము కాల్ కన్వర్షన్స్ కాల్స్ ఫ్రమ్ వెబ్సైట్స్ అనుకున్నాం కదా, సో ఫర్ దట్
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు క్లిక్ ఆన్ ద గోల్స్, దాని తర్వాత సమ్మరీ, దాని తర్వాత మనకి ఈ యూఐ వస్తుంది. దాని తర్వాత దెన్ వీ నీడ్ టు క్లిక్ ఆన్ ద క్రియేట్ కన్వర్షన్ యాక్షన్. ఓకేనా. సో ఆఫ్టర్ దాట్, సో ఇప్పుడు మనం ఏంటి, సో ఇక్కడ మనకు చాలా ఉంటాయన్నమాట. సో ఎగ్జాక్ట్గా మనం ఏమి ట్రాక్ చేయాలనుకుంటున్నాం, సో ఫోన్ కాల్ లీడ్స్. సో కాబట్టి మనం ఫోన్ కాల్ లీడ్స్ సెలెక్ట్ చేసుకున్నాం ఉంటాం. దెన్ సమ్మన్ కాల్స్ యువర్ బిజినెస్ అండ్ ఎక్స్ప్రెస్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ యువర్ ఆఫరింగ్, దెన్ వీ నీడ్ టు సెలెక్ట్ ద ఫోన్ కాల్ లీడ్. ఓకేనా. దీనికి మనం కన్వర్షన్ క్రియేట్ చేయాలి. సో ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, మనకి 3 ఉంటాయనేసి: కాల్ ఫ్రమ్ యాడ్స్, కాల్స్ ఫ్రమ్ వెబ్సైట్ విజిట్స్. సో ఎవరైతే మనకు యాడ్స్ నుంచి కాల్స్ వస్తున్నాయో అది ట్రాక్ చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి, కాల్ ఫ్రమ్ వెబ్సైట్ విజిట్స్. ఇంకోటి మొబైల్ క్లిక్స్ అన్నాను. సో మేబీ నా దే రిమూవ్ దట్, సో ఆ ఆప్షన్ ఇక్కడ చూపించట్లేదు, ప్రీవియస్గా అయితే ఉండే. ఓకేనా. సో రైట్ నా కాల్స్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. సో మనకు యాడ్స్ నుంచి ఎన్ని కాల్స్ వస్తున్నాయో ట్రాక్ చేయాలి అంటే ఇది. ఓకేనా. సో అది సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ ఎడిట్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో ఓకే, ఇట్స్ ఫైన్. ఓకేనా. కన్వర్షన్ నేమ్ కాల్స్ ఫ్రమ్ యాడ్స్. సో ఎప్పుడైతే నేమింగ్ కన్వర్షన్ పెట్టుకుంటారో ట్రై టు బీ వెరీ యూనిక్గా ఉండేలా చూసుకోండి. ఓకేనా. సో మనం జనరిక్గా అన్నిటికీ ఒకే తీసుకున్నామంటే ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మనకు చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం మనమే. ఓకేనా. సో ఇది ఇలా అనమాట. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ప్రైమరీ యాక్షన్. సో కెన్ ఆల్సో కీప్ ద సెకండరీ యాక్షన్. అంటే ఏంటి అంటే, సో ప్రైమరీ ఆప్షన్ పెడితే మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే, ఇట్ విల్ గూగుల్ విల్ టేక్ దిస్ డేటా. సో మన ఈ కన్వర్షన్ యాక్షన్ క్రియేట్ చేస్తున్నాం కదా, దీని నుంచి ఎవరైనా సరే ఫోన్ మాట్లాడితే కన్వర్షన్ అనుకున్నాం కదా, సో అట్లా కన్వర్షన్స్ వస్తాయి కదా. సో ఈ డేటాను ఏమైతే ఉందో ఒకవేళ మనం ప్రైమరీ పెట్టామనుకోండి, గూగుల్ ఏం చేస్తుందంటే బిడ్డింగ్ పర్పస్కి యూస్ చేసుకుంటుంది అనమాట. బిడ్డింగ్ పర్పస్కి యూస్ చేసుకొని ఏ టైంలో అయితే కాల్స్ వస్తున్నాయో, ఎలాంటి ఆడియన్స్ నుంచి అయితే కాల్స్ వస్తున్నాయో వాళ్ళకి ఇంకా ఎక్కువ చూపిస్తుంది అనమాట. హయ్యర్ బిడ్ వేసుకొని ఇంకా ఎక్కువ చూపించే ఛాన్సెస్ ఉందన్నమాట. సో కాబట్టి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారంటే యాడ్ టు కార్ట్, ఎగ్జాక్ట్గా ఎంతమంది యాడ్ టు కార్ట్, ప్రోడక్ట్ పేజ్ వ్యూస్, చెక్అవుట్కి ఎంతమంది విజిట్ అయ్యారు, ఇలాంటివి కూడా మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఎగ్జాక్ట్గా చెక్అవుట్ పేజ్కి ఎంతమంది విజిట్ అయ్యారు, మన గూగుల్ యాడ్స్ యాడ్ మీద క్లిక్ చేసి ప్రోడక్ట్ పేజ్కి విజిట్ అయిన తర్వాత ప్రోడక్ట్ పేజ్ టు యాడ్ టు కార్ట్ ఎంతమంది చేసుకున్నారు, యాడ్ టు కార్ట్ టు చెక్అవుట్ పేజ్కి ఎంతమంది విజిట్ అయ్యారు, సో ఇలాంటివి కూడా యాక్షన్స్ చేస్తుంటారనమాట. సో మెయిన్ కొంత మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అని చెప్పను, కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, సో అన్ని ప్రైమరీ పెట్టేస్తుంటారనమాట. అన్ని ప్రైమరీ పెట్టారనుకోండి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ టు కార్ట్ అయి ఉండొచ్చు, మేబీ చెక్అవుట్ అయి ఉండొచ్చు. సో ఇలాంటివి ఏంటి అంటే ఇవన్నీ ప్రాసెస్ అనమాట. అలాంటి వాటిని కూడా గూగుల్ మనం ప్రైమరీ యాక్షన్ కింద పెట్టడం ద్వారా, సో ఆ పేజెస్ని విజిట్ చేసినా కూడా గూగుల్ విల్ కౌంట్ యాజ్ వన్ కన్వర్షన్. అండ్ అలాంటి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళని కూడా, అలాంటి వాళ్ళకి కూడా బిడ్ ఆప్టిమైజ్ చేసుకుంటుంది అనమాట. అలాంటి ఎవరైతే జస్ట్ ఓకే యాడ్ టు కార్ట్ యాడ్ చేసుకుంటారో, అప్పుడు గూగుల్ ఏం అనలైజ్ చేస్తుందంటే, ఎవరైతే జస్ట్ ప్రోడక్ట్ని యాడ్ టు కార్ట్ చేసుకున్నారో అది ఒక కన్వర్షన్లా చేస్తుంది. సో గోయింగ్ ఫార్వర్డ్ గూగుల్ ఏం చేస్తుందంటే, అలాంటి ఆడియన్స్ ఉంటారు కదా ఎవరైనా, సో కొంతమంది ఏంటి అంటే జస్ట్ పర్చేజ్ చేయకుండా జస్ట్ కొంతమంది యాడ్ టు కార్ట్ చేసుకుంటూ ఉంటారు, అలాంటి బిహేవియర్ ఉన్న ఆడియన్స్ ఉంటారు, అలాంటి వాళ్ళకు కూడా బిట్స్ ఇంక్రీజ్ చేసుకుంటుంది అనమాట. సో ట్రై టు బీ వెరీ క్లియర్ వెన్ యూ ఆర్ డూయింగ్ దిస్. సో అలాంటివి మనం చేసేటప్పుడు సెకండరీ పెట్టుకోవాలి, సెకండరీ యాక్షన్ పెట్టుకోవాలి. ఓకేనా. సో అప్పుడు సో సెకండరీ యాక్షన్ పెట్టుకున్నాం అంటే గూగుల్ వోంట్ యూటిలైజ్ దట్ కన్వర్షన్ యాక్షన్ ఫర్ ద బిడ్డింగ్ పర్పస్. సో వీ కెన్ సీ ద డేటా అనమాట. మనం డేటా చెక్ చేసుకోవచ్చు, ఎంతమంది ప్రోడక్ట్ పేజ్ విజిట్ చేశారు, ప్రోడక్ట్ పేజ్ నుంచి చెక్అవుట్ పేజ్కి ఎంతమంది వెళ్ళారు, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ దట్ అనేసి వీ క్యాన్ ట్రాక్ ఇచ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ గూగుల్ వోంట్ యూస్ దోస్ పేజెస్ ఫర్ ద బిడ్డింగ్ పర్పస్. మనం ఏమైతే ప్రైమరీ యాక్షన్ పెట్టామో వాటిని మాత్రమే బిడ్డింగ్ పర్పస్కి యూస్ చేసుకుంటుంది. ఓకేనా. సో అందుకోసం అనేసి దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో మేబీ ఇఫ్ ఇట్ ఈస్ ఈ కామర్స్, ఇది ఎవరైనా మనం మోస్ట్లీ సేల్స్ ట్రాక్ చేస్తుంటాం కదా, సో ట్యాంక్ పేజ్కి పోతే ఒక కన్వర్షన్ అనేసి, సో అలాగా. సో దాన్ని ప్రైమరీ పెడతాము. ఒకవేళ ఇట్లా ఫోన్ కాల్స్ అనుకోండి, లీడ్ చేయని వాళ్ళకి ఫోన్ కాల్స్ పెడతాము, లీడ్ ఫామ్ ఫిల్ చేసి అది ప్రైమరీగా పెడతాం. ఇంకేమన్నా కొంతమంది డౌన్లోడ్ బ్రోచర్ అలాంటివి ఉంటాయి, సో అవి సెకండరీ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ సేమ్ అంతే, కన్వర్షన్ నేమ్ ట్రై టు బీ వెరీ యూనిక్. సో ఇక్కడ కూడా అంతే, వాల్యూ వచ్చేసి డోంట్ యూజ్ అ వాల్యూ ఫర్ దిస్ కన్వర్షన్ పెట్టుకోండి. ఓకేనా. ఎందుకంటే ఆ పర్టికులర్ టైంలో వాల్యూ ఏమి ఉండదు కదా, సో డోంట్ యూజ్ అ వాల్యూ పెట్టుకోండి. కౌంట్ మేబీ 1 పెట్టుకోండి. ఓకేనా. 1 పెట్టుకోండి కౌంట్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్
మల్టిపుల్ ఆ పర్టికులర్ ఫోన్ నెంబర్ నుంచి మళ్ళీ కాల్ చేశాడు అనుకోండి సెకండ్ టైం, రెండు కన్వర్షన్స్ లాగా చూపిస్తుంది, ఒకే పర్సన్కి రెండు కన్వర్షన్స్ చూపిస్తుంది. సో అది అవసరం లేదు కదా మనకి. సో అందుకోసం అనేసి వన్ పెట్టుకోండి, ఎందుకంటే అక్కడ మనకి ఎలాంటి వాల్యూ ఏం లేదు ఆ ఫోన్ కాల్ నుంచి, ఎగ్జాక్ట్ జస్ట్ ఫోన్ కాల్ మాట్లాడుతున్నాడు అంతే. ఓకేనా. ఒకవేళ ఈ కామర్స్కి అయితే మనం ఎవ్రీ పెట్టుకుంటున్నాం. ఓకేనా. సో ఈ పర్టికులర్ టైంలో ఈ పర్టికులర్ సినారియోకి వన్ పెట్టుకోండి కౌంట్, వాల్యూ నో వాల్యూ పెట్టుకోండి, కాల్ లెంత్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు టెల్ యూ లైక్ మేబీ ఒక 10 మంది కాల్ ఎక్స్చేంజ్ మీద క్లిక్ చేస్తారు. సో అంటే కొంతమంది జస్ట్ ఒక 1 సెకండ్ మాట్లాడొచ్చు, కొంతమంది 2 సెకండ్స్ మాట్లాడొచ్చు, కొంతమంది 1 మినిట్ మాట్లాడొచ్చు, కొంతమంది 3 మినిట్స్ మాట్లాడొచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ పర్టికులర్ సినారియోలో ఏంటి అంటే నేనేం చెప్తున్నా, ఎవరైతే కాల్ మాట్లాడతారో వాళ్ళని ఒక కన్వర్షన్ లాగా ట్రీట్ చేస్తుంది అని చెప్తున్నా. సో ఎగ్జాక్ట్గా ఒక 2 సెకండ్స్ మాట్లాడినా కూడా ఒక కన్వర్షన్లా ట్రీట్ చేయాలా, లేకపోతే ఎగ్జాక్ట్గా టైం లిమిట్ ఎంత టైం లిమిట్ వాళ్ళు మాట్లాడితే సో మనం ఒక కన్వర్షన్లా ట్రీట్ చేయొచ్చు అనేసి గూగుల్కి మనము సిగ్నల్ ఇవ్వాలన్నమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకవేళ మనం 60 సెకండ్స్ అని ఇక్కడ మనం ఇచ్చామనుకోండి, సో అప్పుడు గూగుల్కి మనము ఏమని చెప్తున్నామంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎన్నైనా కాల్స్ రావచ్చు, ఏ కాల్ అయితే మనకు 60 సెకండ్స్ కంటే ఎక్కువ మాట్లాడతారో సో దాన్ని ఒక కన్వర్షన్ లాగా నాకు రికార్డ్ చేయి డాష్బోర్డ్లో అనేసి దీని మీనింగ్ అనమాట. ఓకేనా. సో లెట్స్ సే మనం 40 సెకండ్స్ పెట్టుకున్నాం అనుకోండి, సో ఎవరైతే మనకు లెట్స్ సే 100 కాల్స్ వచ్చినా కూడా డోంట్ కేర్ అనమాట. 100 కాల్స్లో ఒక మేబీ ఒక 15 పీపుల్ 40 సెకండ్స్ కంటే ఎక్కువ మాట్లాడారు అనుకోండి, దెన్ ఇట్ విల్ కన్సిడర్ యాజ్, దెన్ గూగుల్ కన్సిడర్ యాజ్ ఓన్లీ దోస్ యాజ్ కన్వర్షన్స్ అనమాట. ఎంతమంది అయితే 40 సెకండ్స్ కంటే ఎక్కువ మాట్లాడారో వాళ్ళనే కన్వర్షన్లా రికార్డ్ చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఏంటి అంటే ఎగ్జాక్ట్గా సో ఇండస్ట్రీలో మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ బెంచ్ మార్క్స్ ప్రకారం మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 60 సెకండ్స్ ఈజ్ ఎనఫ్ అనమాట. సో రియల్ టైంలో మీ బిజినెస్కి మీ నీష్కి సో యావరేజ్గా కన్వర్ట్ అయ్యే వాళ్ళు ఎంతసేపు మాట్లాడుతున్నారు అనేసి మీకు ఒక లిమిట్ ఉంటుంది కదా. ఒక లిమిట్ లేకపోతే బై డిఫాల్ట్గా 60 సెకండ్స్ పెట్టుకొని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అనలైజ్ చేయండి. ఓకేనా. యావరేజ్గా మనకి ఎంత టైం మాట్లాడుతున్నారు పీపుల్ అనేసి అనలైజ్ చేసి ఎంత టైం అయితే పడుతుందో అంత టైం ఇక్కడ పెట్టుకోండి. ఓకేనా. సో ఫర్ నౌ జస్ట్ కీప్ లైక్ 60 సెకండ్స్. సో క్లిక్ త్రూ కన్వర్షన్ విండో మేబీ సేమ్. ఓకేనా. కన్వర్షన్స్ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాము కదా. సో ఎవరైతే మన యాడ్ మీద క్లిక్ చేసి మనతో మాట్లాడి వితిన్ 30 days లోపల మళ్ళీ ఏ సోర్స్ నుంచి అయినా సరే వచ్చి ఫామ్ ఫిల్ చేయడమో లేకపోతే అలా చేశారనుకోండి, గూగుల్ విల్ అట్రిబ్యూట్ టు దిస్. ఓకే. into 30 days to see how long takes. ఓకేనా. సో ఈ అట్రిబ్యూషన్ మనము మళ్ళీ డిస్కస్ చేద్దాము. ఓకేనా. ఇట్లా మనకు చాలా ఉంటాయి, చాలా కాన్సెప్ట్ ఇది. సో ఫర్ నౌ జస్ట్ రిమెంబర్ దీస్ థింగ్స్. మనం జస్ట్ సింపుల్ అనమాట. అకౌంట్ ఆప్టిమైజేషన్ మనం ప్రైమరీ పెట్టాము దీన్ని. సో గూగుల్ విల్ యూస్ ఫర్ ద బిడ్డింగ్ ఆప్టిమైజేషన్స్ అనమాట. సో ఎవరు పడితే 1 minute.
సో మనం attribution గురించి విల్ డిస్కస్ లేటర్. సో క్లిక్ ఆన్ ద డన్, సేవ్ అండ్ కంటిన్యూ అనమాట. ఓకేనా. సో ఫినిష్ డన్ అనమాట. సో ఇంకోటి ఏంటి అంటే లెట్స్ మేబీ ఫర్ ద టు ట్రాక్ ద, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో ఏవైతే యాక్షన్స్ మన వెబ్సైట్లో జరుగుతున్నాయో అలాంటివి ట్రాక్ చేయాలి అంటే ట్రాకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనేసి మనం డిస్కస్ చేసాం కదా. సో ఈ యాక్షన్ ఏంటంటే ఎస్సీఆర్పి పేజ్లో జరుగుతుంది. సో దట్స్ వై నో నీడ్ టు పేస్ట్ ఎనీ కోడ్ ఇన్ ద ల్యాండింగ్ పేజ్ అనమాట. ల్యాండింగ్ పేజ్లో ఎలాంటి కోడ్ ఏం అవసరం లేదు. బై డిఫాల్ట్గా ఎప్పుడైతే మన యాడ్ చూపిస్తుందో సో ఇట్ విల్ రీప్లేస్ అవర్ బిజినెస్ నెంబర్ విత్ ద జిఎఫ్ఎన్ నెంబర్ అనమాట. ఆ జిఎఫ్ఎన్ నెంబర్ త్రూ ట్రాక్ చేస్తుంది అనమాట. సో మన వెబ్సైట్లో యాక్షన్స్, మన వెబ్సైట్లో నుంచి వచ్చే కాల్స్ని మనం ఈ పర్టికులర్ సెటప్ నుంచి ట్రాక్ చేయమన్నమాట. ఓకేనా. సో మన కాల్ ఎక్స్టెన్షన్ నుంచి ఎన్నైతే కాల్స్ వస్తున్నాయో అవి మాత్రమే ట్రాక్ చేస్తాము. సో దట్స్ వై వెబ్సైట్తో పని లేదు కాబట్టి వెబ్సైట్లో ఎలాంటి కోడ్ పేస్ట్ చేయాల్సిన అవసరం లేదనమాట. డన్, దిస్ ఈస్ డన్. వన్స్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ ద ఫినిష్ దెన్ దిస్ ఈస్ డన్. ఓకేనా. సో మనకి ఇదిగోండి ఇక్కడ అకౌంట్ డిఫాల్ట్ ఇక్కడ వచ్చేస్తుంది. సో చూడండి యాక్టివ్ ఉంది. సో ఇప్పటి నుంచి ఒకవేళ మన యాడ్స్ లైవ్ అయిపోతే మన యాడ్ ఎక్స్టెన్షన్ చూపించినప్పుడు ఎవరైనా సరే మినిమం ఒక 60 సెకండ్స్ కంటే ఎక్కువ మాట్లాడారు అంటే దెన్ దట్ విల్ ట్రాక్ యాజ్ వన్ కన్వర్షన్. ఓకేనా. ఓకే గైస్. సో నెక్స్ట్ స్టెప్ ఉంది కదా మనకి. సో సో ట్రాకింగ్ కాల్స్ ఫ్రమ్ ద వెబ్సైట్ అనేసి మనకు నెక్స్ట్ ఉంది. కాల్స్ ఫ్రమ్ వెబ్సైట్ కన్వర్షన్స్ అని మనకి ఇంకో కాన్సెప్ట్ ఉంది కదా. విల్ డిస్కస్ దిస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Thanks for watching till now guys. If you like the content, just subscribe to the channel, and if you have any doubts now, just drop a comment over there. I will reply for that. Thank you so much guys.